ఎంత ట్రాఫిక్ ఉంది గైస్ అసలు. We reached by 4:53. Thank God. వచ్చినంత వరకు నాకు టెన్షనే. ట్రాఫిక్ చూడగా నా భయం. C9. भैया इंग्लिश है? इंग्लिश है? थैंक यू. थैंक यू भैया. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీవల్లి. నన్ను ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు శ్రీవల్లి అండ్ ఐ మేక్ బోరింగ్ ఫుడ్స్ హెల్దియర్ అండ్ టేస్టియర్. ఇఫ్ యూ ఆర్ సమ్వన్ లైక్ మీ హూ మేక్స్ హెల్దీ ఫుడ్, బోరింగ్ ఫుడ్ టేస్టియర్, దెన్ యూ షుడ్ డెఫినెట్లీ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ డూ ఫాలో మీ అండ్ జాయిన్ దిస్ క్యూట్ ఫ్యామిలీ. అండ్ నేనైతే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, లైక్ వ్లాగింగ్, వాట్ ఐ డూ ఇన్ మై లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ షార్ట్స్ లో వచ్చేసి ఎవ్రీ డే నేనేమేం చేసుకుంటూ ఉంటాను అండ్ వాట్ ఐ మేక్ మై సెల్ఫ్ ఫర్ ఎవ్రీ డే ఈటింగ్ అని చెప్పేసి అట్ ద సేమ్ టైమ్ వైరల్ ఫుడ్స్ కూడా ఈజీగా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇఫ్ సంథింగ్ ఆఫ్ దిస్ ఇంట్రెస్ట్ యూ, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఫాలో మీ సో దట్ నేను అప్లోడ్ చేసిన ప్రతిసారి యూ విల్ గెట్ నోటిఫైడ్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో యాజ్ యూ గైస్ మీరు ఆల్రెడీ చూసినట్లయితే లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా నేను ట్రావెల్ చేస్తున్నాను అని చెప్పేసి. ద హోల్ డే ఐ విల్ బి ట్రావెలింగ్ అనమాట. యాక్చువల్ గా నేను అనుకోకుండా టికెట్స్ అన్ని కూడా అలా బుక్ అయ్యాయి అనమాట. లాంగ్ స్టోరీ షార్ట్, April 24th బయలుదేరదాం అనుకున్నాను. యాక్చువల్ గా మా ఊర్లో అమ్మవారి పండుగ అవుతుంది కాబట్టి 28th లాస్ట్ అనుకుని నేను ఇంకా 4 days ముందు బయలుదేరదాం అనుకున్నాను. బట్ సమ్ ప్లాన్ చేంజ్ 22nd బయలుదేరాల్సి వచ్చింది. సో 22nd నేనైతే మార్నింగ్ 5 o'clock కి వందే భారత్ హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు బుక్ చేసుకున్నాను. సో రైట్ టైం 1:50కి ఎలాగో వందే భారత్ టైమ్ లోనే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ కనెక్టింగ్ ట్రైన్ ఇంకేమైనా చూసుకుందాం అని చెప్పేసి 3 o'clock కి ఇంటర్సిటీ బుక్ చేసుకున్నాను అనమాట. సో 1 hour గ్యాప్ ఉంటుంది. ఇన్ కేస్ ట్రైన్ లేట్ అయినా ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పేసి 3 o'clock కి బుక్ చేసుకున్నాను. బట్ దట్ ట్రైన్ కేమ్ సో లేట్. సో మా ఇన్లాస్ కూడా వచ్చారనమాట. సో నాతో పాటు ఒక 1/2 hour 1 hour టైం స్పెండ్ చేద్దాము బికాస్ టైం ఎక్కువ ఉండదు కదా. సో ఇంటికి వెళ్ళడం ఉండదు అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. బట్ దేవర్ ఆల్సో వెరీ మచ్ టైర్డ్ అనమాట. ఇంకా నాతో పాటు వాళ్ళు కూడా వెయిట్ చేశారు ట్రైన్ కోసం అని. ఇంకా అనుకోకుండా 5 minutes అలా ఎక్స్టెండ్ చేస్తూ 4 o'clock 4:10 కి అలాగ వచ్చింది ట్రైన్ అండ్ 5 o'clock కి స్టార్ట్ అయింది ట్రైన్ అయితే. స్మాల్ బ్యాక్ స్టోరీ. నాకు వందే భారత్ బుక్ చేసుకోవడానికి వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ ఏంటి అంటే సన్ రైజ్ అండ్ ఈ వ్యూ చూడడానికి ఉంటుంది కాబట్టి ఐ విల్ నాట్ బి మోర్ బోర్డ్ అని చెప్పేసి ఇంకా బుక్ చేసుకున్నాను. అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ నాట్ ప్రిఫర్డ్ వందే భారత్ ఎట్ ఆల్. సన్ రైజ్ లో బుక్ చేయడం ఇస్ అ గ్రేట్ థింగ్ టు డూ. యాక్చువల్గా రోజు మార్నింగ్ లెగడం లేట్ అయిపోయింది గైస్. లైక్ నేను 2 o'clock లేచి ఛార్జ్ పెట్టుకొని పడుకున్నాను అనమాట. 3 o'clock మళ్ళీ లెగుద్దాం అనేసరికి ఇంకా అయిపోయింది, నిద్ర పడుకుని పోయాను. At 3:40 I woke up and I saw the time and it was like oh my god 4 కల్లా స్టార్ట్ అవ్వాలి, అట్లీస్ట్ 3:40 అయిపోయింది, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా మళ్ళీ రెడీ అయ్యి 4:20 కల్లా బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యి 4:50 కల్లా రీచ్ అయ్యామన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ హెక్టిక్ మార్నింగ్. సో ఇంకా వచ్చిన తర్వాత ఆల్రెడీ ప్లాట్ఫామ్ ట్రైన్ ఉంది. ఐఎమ్ లిటిల్ కాన్షియస్ ఇఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ మీ ఆర్ నాట్ బికాస్ ట్రైన్లో ఉన్నాను కాబట్టి పీపుల్ విల్ వాచ్ మీ, ఏం చేస్తుంది పిల్ల అని. బట్ ఇట్స్ ఓకే, వాట్ ఐ గాట్ టు డూ. సో టు ఆల్సో కేమ్ టు డ్రాప్ మీ. మంచి సన్నగా అవుతుంది. ఐ కెన్ సీ దాట్ గోల్డెన్ గ్లో. నాకు సన్ రైజ్ అండ్ సన్సెట్ చాలా ఇష్టం గైస్. వందే భారత్ తీసుకున్నానని చెప్పాను కదా. సో 5:05కి ట్రైన్ ఎగ్జాక్ట్ 5:06కి స్టార్ట్ అయిపోయింది అండ్ మేబీ 6:30కి అలాగా వరంగల్ వస్తుంది ఐ గెస్ ఆర్ ఎల్స్ ఐ డోంట్ నో. దెన్ at 6 o'clock around they gave me a chai mix and biscuits, 2 biscuits. So I had my morning tea which I am not used to, but still for the first time traveling I can. So I had that and ఇప్పుడైతే బుక్ చేద్దాం అనుకుంటున్నా. సో యాక్చువల్గా నేను బుక్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఐ వాంటెడ్ టు ఇన్కల్కేట్ అ న్యూ హాబీ బట్
కొన్ని బుక్స్ ఏంటి అంటే మనకి చదివే ఇంట్రెస్ట్, మూడు, ఉత్సాహం అన్నీ పోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ఐ డ్రాప్ దాట్ బుక్ అనమాట. బట్ రీసెంట్లీ అక్క సజెస్ట్ చేశారు ఈ బుక్ బాగుంటుంది అని చెప్పి. సో షీ గేవ్ మీ దిస్ బుక్ టు స్టడీ. సో ఈ చదువు బాగుంటుంది అని అన్నారు. సో ట్రైన్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు స్టడీ బుక్స్ ఫర్ మీ. సో ఈ జర్నీలో కొంచెం టైం పాస్ అవ్వాలి అంటే ఐ నీడ్ టు డూ సంథింగ్ అనమాట. సో అందుకని చెప్పేసి కొన్ని మూవీస్ డౌన్లోడ్ పెట్టుకున్నాను అనమాట నెట్ఫ్లిక్స్లో. కొన్ని డ్రామా చూస్తాను, అట్ ద సేమ్ టైం కొంచెం బుక్ కూడా చదువుతాను. ఈ గ్యాప్లో వాళ్ళు తినమ్మా కూర్చోమ్మా అని చెప్పి ఫుడ్ ఇస్తారనమాట. సో ఐ ఆల్సో బుక్ ద ఫుడ్ అనమాట. ఇప్పుడు మంచి సన్ రైజ్ అవుతుంది. డూ వాంట్ సీ గైస్? ఎంత బాగుంది కదా. ఐ జస్ట్ లవ్ సన్ రైజెస్ లైక్ ఎనీథింగ్. యూ కెన్ సీ దట్ సూపర్ వ్యూ అనమాట. సో వందే భారత్లో వస్తే ఇదే బెనిఫిట్, వ్యూ బాగుంటుంది. బట్ అంతంతసేపు జర్నీ కూర్చొని వెళ్ళాలి అంటే ఇట్స్ నాట్ మై థింగ్ గైస్. బికాజ్ నార్మల్గా ఒకే ప్లేస్లోని కూర్చొని మటన్ వేసుకోకుండా చాపుకోకుండా అసలు కూర్చోలేం కదా. మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వాజ్ తిరుపతి అనమాట, వందే భారత్. దట్ వాజ్ వెరీ టైరింగ్ అనమాట. లైక్ మార్నింగ్ సేమ్ ఈ టైంకే బయలుదేరాము అండ్ రీచ్ చేసేకి 2:30 అయింది. చాలా హెక్టిక్ అనమాట. కూర్చోవడం, తినడం, టైం పాస్ చేయడం, కూర్చోవడం, తినడం, టైం పాస్ చేయడం, ఇదే ఉండేది. సో ఈరోజు అయితే నేను కొంచెం ప్రొడక్టివ్గా ఉందాం అనుకుంటున్నాను. బికాస్ ఐ వాంట్ టు రీడ్ దిస్ బుక్, at the same time do some editing work and watch some K-drama because it's been a long time I haven't watched any K-drama. So K-drama చూద్దాం అనుకుంటున్నా. సో let's stay tuned and let's see what happens. And breakfast అందుకే ఇస్తారా చూస్తాను. మేబీ 8 అలాగే ఇస్తారేమో, 8-9 o'clock అలాగే ఇస్తారేమో బ్రేక్ఫాస్ట్, ఐ డోంట్ నో. సో బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాత I'll have my breakfast. సాంబార్ విత్ చట్నీ అండ్ పెరుగు కూడా ఇచ్చారు విత్ వడ. యాక్చువల్లీ చోజన్ నాన్ వెజ్ మీల్స్ బికాజ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్ అండ్ ఆల్ ఉన్నాయన్నమాట. ఇట్స్ ఓకే, ఫైన్. ఫుడ్ తిని కూర్చోవడం అంటే ఐ ఫీల్ లైక్ వెరీ నాషియా. ఇంకా బ్రేక్ఫాస్ట్ 8-8:30 అలా తినేసిన తర్వాత ఐ హ్యాడ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అనమాట. సో మంచిగా నాప్ టైం తీసుకున్నాను బికాజ్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ నాషియా అండ్ సఫికేటింగ్ అండ్ చాలా అసలు ఒక డిఫరెంట్గా ఫీల్ అనిపించింది అనమాట. సో ఐ ఫెల్ట్ లైక్ కొంచెం స్లీప్ వేస్తే కొంచెం సెట్ అవుతుందేమో అనుకోని, బికాజ్ రాత్రి నిద్ర కూడా లేదు. అట్ ద సేమ్ టైం దట్ ఈస్ అ క్లోజ్ ప్లేస్ కదా. సో మేబీ దట్ ఈస్ ద థింగ్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ నాషియా అనిపించింది. భలే ఉంది. అండ్ దెన్ వెన్ ఐ వోక్ అప్ ఐ జస్ట్ సా దిస్ వ్యూ గైజ్. ఐ జస్ట్ లవ్ దిస్ గోదావరి బ్రిడ్జ్ అనమాట. సో ఎప్పుడు మేము వెళ్ళినా కూడా రాత్రప్పుడే వెళ్తాం కాబట్టి నైట్ టైం ఐ విల్ ఆల్వేస్ మిస్ దిస్ బ్రిడ్జ్. అండ్ నేనైతే ఈసారి ఇంకా మిస్ అవ్వలేదు. ఐ జస్ట్ ఫెల్ సో గుడ్ అనమాట. అండ్ నాకు తెలిసి 1-2 times తాతయ్య బ్రిడ్జ్ వచ్చినప్పుడు కాయిన్స్ ఇచ్చి వేసేవారు అనమాట. సో మాతో వేయించేవాళ్ళు. అండ్ నాకు తెలిసి అది కాపర్ కాయిన్స్ అనమాట. తర్వాత చాలా సార్లు అది వేయించేవారు తాతయ్య అని చెప్పి మేమే వేసేవాళ్ళం. బట్ తర్వాత తెలుసుకుంది ఏంటి అంటే స్టీల్ కాయిన్స్ కాకుండా కాపర్ కాయిన్స్ వేయాలి అని. అప్పట్లో కాయిన్స్ అంటే కాపర్ కాయిన్స్ అవే ఉండేవి కాబట్టి అప్పుడు కాయిన్స్ వేసేవాళ్ళు. తర్వాత కాపర్ కాయిన్స్ వల్ల వాటర్ ప్యూరిఫై అవుతుంది, సో కాపర్ కాయిన్స్ వేయాలి అని చెప్పి వేసేవాళ్ళు అని చెప్పి తర్వాత తెలుసుకున్నాం. ఇంక అప్పటి నుంచి మరి మేము వేయడం మానేసాం అనమాట. అండ్ వందే భారత్ లో నెక్స్ట్ స్టేషన్ ఏదొస్తుంది, ఎంత స్పీడ్ లో ట్రైన్ నడుస్తుంది, అట్ ద సేమ్ టైం సాకెట్స్ ఉంటాయి అండ్ మనకి ముందుకు పెట్టుకోవడానికి ఫుడ్ పెట్టుకోవడానికి ఒక రెస్ట్ ఇస్తారు. సో ఇవన్నీ ఎమ్యూనిటీస్ ఉంటాయి. సో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే కొంతసేపు బుక్ చదువుకున్నాను, కొంతసేపు సాంగ్స్ విన్నాను, కొంచెంసేపు K-drama చూసాను అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ జస్ట్ ఎంజాయ్ ద వ్యూ అనమాట. సో సన్ రైజ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ లంచ్ లోకి 2 చపాతీస్, రైస్, దాల్ అండ్ పనీర్ కర్రీ విత్ 1 ఫ్రై ఇచ్చారనమాట. లైక్ ఆలు, చిక్కుడుకాయ అండ్ మటర్ ఫ్రై విత్ పెరుగు అండ్ ఐస్ క్రీమ్ లాంటి మూజ్ అనమాట. బికాజ్ ఐస్ క్రీమ్ లా లేకుండే మూజ్ అయిపోయింది. అండ్ ఫుడ్ ఓకే ఉండే. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను లాస్ట్ టైం నేను ఫుడ్ తిన్నంత బాగుంటుందేమో అనుకున్నాను, బట్ దిస్ టైమ్ ఇట్ వాజ్ ఓకే. ఆలు, మటర్,
ప్యూరిఫైర్ రైట్. ఇన్ కేస్ వాయిస్లో కానీ లేదంటే సౌండ్ కానీ ఏమైనా డిస్టర్బెన్స్గా ఉండుంటే ఐఎమ్ సో సారీ గైస్, బికాజ్ అక్కడ అలాగే సౌండ్ వచ్చింది. ఐ కుడెంట్ నోటీస్ దాట్. అండ్ నేను చాలా వరకు రాగానే ఉంచుదాం అనుకున్నాను, కొన్ని రాగానే ఉంచాను, బట్ కొన్ని చాలా వరకు కట్ చేసేసాను అనమాట, బికాజ్ మీరు కూడా చాలా వరకు బోర్ అయిపోతారేమో అనిపించింది. నెక్స్ట్ టైం ఐ టేక్ కేర్ ఆఫ్ దాట్. అండ్ కొన్ని బిగినర్ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి కదా, సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. దిస్ ఐస్ క్రీమ్ హ్యాస్ బికమ్ మోజ్. సో యూజువలీ మీ ట్రైన్లో ఏం చేస్తుంటే కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఈరోజు ఫుల్ బోర్ అయిపోయాను. సోలో ట్రిప్ బట్ హ్యాడ్ గుడ్ టైమ్. సో ఆఫ్టర్ మై బ్రేక్ఫాస్ట్ ఐ హ్యాడ్ సమ్ టైమ్ టు స్టడీ ద బుక్. సో సుధామూర్తి బుక్ స్టార్ట్ చేశాను కదా, సో ఐ కంప్లీటెడ్ 5 chapters literally, but I felt very interesting reading the chapter and I felt imagining the characters and all. సో అందులో ఉన్న క్యారెక్టర్స్ అవన్నీ కూడా ఇమాజిన్ చేసుకుంటాను అనమాట. తర్వాత నెక్స్ట్ డే నేను కొంచెం న్యాప్ తీసుకున్నాను, బికాజ్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ నాషియా అండ్ వెరీ లైక్ వాజంట్ ఫీలింగ్ వెరీ గుడ్ అండ్ సఫోకేటింగ్గా అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకున్నాం. సో అరౌండ్ 11 o'clock ఇలాగా లెగ్సాను అనమాట. సో అప్పుడే ఇంకా రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చింది అండ్ ఐ జస్ట్ ఫెల్ సో క్యూట్ రాజమండ్రి బ్రిడ్జ్, బికాజ్ నాకు బ్రిడ్జ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి బ్రిడ్జ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో బ్రిడ్జ్ చూస్తూ రాజమండ్రి వచ్చేసింది. తర్వాత ఇంకా 11:45కి అలాగా లంచ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు 1 అవుతుంది అనమాట. సో వెయిటింగ్ ఫర్ వైజాగ్ స్టేషన్. విశాఖపట్నం స్టేషన్ 1:50 రైట్ టైం, బట్ ఐ డోంట్ నో 1:40, 1:30కైనా డ్రాప్ చేసేయచ్చాము. ఐ డోంట్ నో, బట్ ద ట్రైన్ ఈస్ గోయింగ్ వెరీ స్లో. So yeah, that's it. According to me, I feel the train is very slow, but I don't think so, because the speed might be around 110 km/h. So 110, 120 km/h అవుతుంది అనమాట. లైక్ ఇట్స్ గెటింగ్ ఫ్లక్చుయేటెడ్. సో అక్కడ మనకి స్పీడ్ కౌంట్ కూడా వస్తుంది అనమాట అక్కడ డిజిటల్లో. సో యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ ద అప్డేట్ గైస్. సో ఐ రీచ్డ్ బై అరౌండ్ 1:40 అండ్ అక్కడ కొంచెం వెయిటింగ్ హాల్లో కొంచెం సేపు కూర్చున్న తర్వాత 2:50కి అలా వెళ్ళాను అనమాట, కనుక్కుందామని చెప్పేసి ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది ఏంటి, ఇంకా అప్డేట్ ఇవ్వలేదు అని చెప్పేసి. బై దెన్ ఆల్సో దే వర్ టెలింగ్ దట్ ఇంకా ట్రైన్ వస్తుంది, మీకు అనౌన్స్మెంట్ వస్తుంది అని చెప్పేసి. బట్ 5 minutes 10 minutes అలా ఎక్స్టెండ్ చేస్తూ 4:10కి వచ్చింది అనమాట ట్రైన్. 3 o'clockకి రావాల్సింది, 3 o'clock డిపార్చర్ అవ్వాల్సింది, 4:10కి వచ్చింది. అండ్ మై ఇన్-లాస్ వర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ మీ. దో ఐ ఆస్క్డ్ దెమ్ టు లీవ్, బట్ ట్రైన్ కొంచెం లేట్గా ఉంది కదా, సో ఐ విల్ బోర్డ్ మై సెల్ఫ్, డోంట్ వరీ మీరు వెళ్ళిపోండి అని చెప్పినా కూడా నో, దే వర్ వెయిటింగ్ ఫర్ మీ. వన్స్ ట్రైన్ బోర్డ్ అయిపోయిన ఐ ఆస్క్డ్ దెమ్ టు లీవ్ బికాస్ దే వర్ వెయిటింగ్ ఫర్ మీ ఫ్రమ్ సో లాంగ్ అని చెప్పేసి ఇంకా వాళ్ళకి వెళ్ళిపోమని చెప్పాను. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు కూడా. అండ్ లేటర్ ఆన్ ఐ గాట్ టు నో దట్ దే డెంట్ హ్యావ్ దేర్ లంచ్ ఆల్సో ఫర్ మీ. సో యాక్చువల్గా అంత లేట్ ఉంటుంది అనుకోలేదు, వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు అనుకుని లంచ్ కూడా చేయకుండా వచ్చారనమాట. విచ్ ఐ డెంట్ నో, బికాస్ తెలుసుంటే ఇంకా వాళ్ళకి ఎలాగైనా ప్రెషరైజ్ చేసి వెళ్ళిపోమని చెప్పుండేదాన్ని. 10 o'clockకి ఇంకా ఆఫ్టర్ లాంగ్ వెయిట్ నేనైతే బరంపూర్ రీచ్ అయిపోయాను. ఇంకా నాన్న వచ్చి పికప్ చేసుకున్నాను, ఇంక ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అప్పటికే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, బికాజ్ ఐ డెంట్ హ్యాడ్ ఎనీథింగ్ ఆఫ్టర్ 1:30. కొంచెం అలా స్నాక్స్ అలాగా మొక్కజొన్న పొత్తులు అండ్ మూంగ్ దాల్ అలా కొంచెం తిన్నాను అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నాది చెల్లిది కొంచెం నోక్ జోక్ అలా ఉంటుంటుంది అనమాట. ఎప్పుడు చూడు గొడవలు ఆడుకుంటాం, ఎక్కువ కలుస్తూ ఉంటాం, బట్ సిస్టర్హుడ్ అన్నదాన్ని అంతే కదా. మా మమ్మీ వచ్చింది, నాకు ఫుడ్ అమ్మ ఆకలేస్తుందమ్మా, చూపిస్తాను. దీన్ని సొజ్జి అంటారు అనమాట. అమ్మ ఉప్పు వేయలేదమ్మా దీంట్లోని. ఇప్పుడు ఇది పచ్చిమిరపకాయ కారం వేసాం కదా, కొంచెం పచ్చిమిరపకాయ కారం, కొంచెం ఆయిల్ అండ్ సొజ్జి కలుపుకొని తింటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. దీంట్లో కొన్ని గార్లిక్ కూడా వేసుకుంటాను అనమాట. ఇట్స్ ఆల్రెడీ 10:30, ట్రైనే లేట్ అయిపోయింది. దీంట్లో గార్లిక్ నంచుకొని తింటే యమీ యమీ. With this we came to an end of a video. So నా సోలో ట్రావెల్ ఎలా అయింది, నేను ఏమేమి తిన్నాను, ఏమేమి చేశాను, సో మీ అందరితో షేర్ చేసుకున్నాను. Let me know in the comment section how you like this video and don't forget to like, share and subscribe my channel. See you soon in next vlog. అంతవరకు చలో bye.